మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఫిబ్రవరి 2024కి సంబంధించిన మాస ఫలితాలు. ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఈ ఫిబ్రవరి మాసంలో కానీ చూసుకుంటే గురువు మేషరాశిలోను, అలాగే ఇక్కడ మనకి కేతువు వచ్చి కన్యలోను, మరియు ఫిబ్రవరి 6వ తారీఖు వరకు కూడా ఇక్కడ ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి కూడా కుజుడు మార్పు చెందడము, అలాగే శుక్రుడు 12వ తేదీన, బుధుడు వచ్చి 2 నుంచి 20వ తారీఖు వరకు కూడా ఈయన మకరంలో ఉండి తదనంతరం కుంభంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే రవి కూడా ఇక్కడ మనకి మకరం నుంచి ఫిబ్రవరి 14వ తారీఖున కుంభరాశిలోకి సంచారం చేయడం, ఇక్కడ రవి మరియు శని యొక్క కలయిక జరగడం, ఇవన్నీ కూడా ఈ ఫిబ్రవరి మాసంలో అనేది జరుగుతోంది. కాబట్టి ఈ మాసంలో ఈ గ్రహాలు అంటే మనకి చూసినప్పుడు మనకి ఈ నవగ్రహ సంచారాలు వల్ల మనకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, సంతాన, ఆరోగ్య విషయాల్లోనూ, అలాగే రాజకీయ రంగాలు కావచ్చు, అలాగే పారిశ్రామికవేత్తలకు కావచ్చు, లేకపోతే ఈ మీడియా రంగము, కళాకారులు, స్త్రీలలో వివిధ రకాల ఉద్యోగాలు చేసేవాళ్ళు, వీళ్ళందరి మీద కూడా ఈ గోచారంలో యొక్క ప్రభావం అనేది ఈ గ్రహాల యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశుల వారి మీద కూడా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఈ యొక్క గ్రహ సంచారాల వల్ల ద్వాదశ రాశుల వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి చూసుకుంటున్నప్పుడు ఈ రాశాధిపతి వచ్చి గురువు పంచమ స్థానంలో సంచారం చేయడం, అలాగే ముఖ్యంగా వీళ్ళకి పంచమ స్థానం అనేటప్పటికి మనం ఏం చెప్తాము అనేటప్పటికి సంతానము, తెలివితేటలు, అలాగే క్రియేటివిటీ రంగము, ఇలాంటివన్నీ కూడా మనం చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వ్యవహారాల్లో అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో కానీ చూసుకుంటే వీళ్ళకి ఆర్థికపరమైన విషయాల్లో అంటే ఇక్కడికి ఇప్పటి వరకు వీళ్ళకి జన్మలో బుధుడు, కుజుడు, శుక్రుడు సంచారము, దాని తర్వాత ఇప్పుడు మార్పు చెందడం, నెమ్మదిగా ఇక్కడ కుజుడు ఉచ్చస్థానంలోకి మార్పు చెందడం, శుక్రుడు మార్పు చెందడం, అలాగే బుధుడు కూడా 2 నుంచి 20వ తారీఖు వరకు కూడా ఇక్కడ ఉండడం, ఇవన్నీ కూడా కొంత ద్వితీయ స్థానంలో గ్రహాల యొక్క సంచారం మార్పు అనేది జరుగుతోంది. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అందులో ఇదే స్థానంలో వాక్స్థానంలో కుజుడు యొక్క సంచారము ఉచ్చస్థితి అయినా కూడా కుటుంబ స్థానము కాబట్టి ఇన్ని గ్రహాలు కాస్త ద్వితీయ స్థానంలోకి చేరేటప్పటికి ఏమవుతుందంటే రకరకాల మనస్తత్వాలుగా రకరకాల మాటలు కావచ్చు, రకరకాల అభిప్రాయాలు కావచ్చు, దానివల్ల స్థిరమైన ఒక అభిప్రాయానికి రాలేకపోవడం, లేదా వాదనలతో కూడిన అభిప్రాయానికి రావడం, లేదా ఏదైనా ఒక గొడవ అయితే కానీ ఒక నిర్ణయానికి రాలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది కనబడుతోంది. అయితే ఇక్కడ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు మాత్రం కాస్త అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు చేసే కొత్త కోర్సుల్లో కానీ దూర విద్య కావచ్చు, విదేశీ విద్య కావచ్చు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు అనుకున్న పనులు పూర్తి అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే గురువు యొక్క దృష్టి కూడా రాశి మీద ఉండడం వల్ల ఇక్కడ రాజకీయ పరంగా కూడా వాళ్ళలో కొన్ని అనుకూలమైన మార్పులు, పదవులు, లేకపోతే వీళ్ళకి ఏదైతే అక్కడ వాళ్ళ స్థాయి కోరుకుంటున్నారో ఆ స్థాయి వాళ్ళకి రావడం అనేది జరుగుతుంది. గత కొంతకాలంగా సంతానపరంగా ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి అనుకూలమైన శుభవార్తలు వింటారు. అలాగే సంతాన విషయాల్లో వాళ్ళకి సంబంధించిన వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వివాహ విషయాల్లో కావచ్చు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. అలాగే ఉద్యోగాల్లో పదవులు లేదా ప్రమోషన్ల పరంగా మార్పులు, అంటే ఏదైనా గ్రోత్ అనేది కంపల్సరీగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరికి ట్రాన్స్ఫర్లు అయ్యే విషయాల్లో కూడా కాస్త వాళ్ళకు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే గత కొంతకాలంగా వేరే దేశాల్లో స్థిరత్వం కోరుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా స్థిరత్వం వచ్చే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే స్థిరచరాస్తులు కొంటారు, విలువైన ఆస్తులు కొనడం అనేది కూడా జరుగుతుంది. అలాగే విలువైన వస్తువులు అంటే ఆభరణాలు కావచ్చు, బంగారము, ఇలాంటివి కూడా కొనే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. మొత్తం మీద ఈ రాశిలో ఉన్న సినీ, కళా, రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా శుభవార్తలు అనేవి వింటారు. సంతానపరంగా అనుకూలత, గురువుల్ని కలుసుకోవడం, అలాగే ఆధ్యాత్మిక పరంగా తీర్థయాత్రలు కావచ్చు,
ఆధ్యాత్మికపరమైన గ్రంథ పఠనాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చేయడం అనేది జరుగుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ ధనుసు రాశి వాళ్ళు ముఖ్యంగా ఎదరవాళ్ళతో మాట్లాడేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించుకుంటే మిగతా అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పోవడం, వీళ్ళు ప్రతిరోజు కూడా గురుచరిత్ర పారాయణ చేసుకోవడం, అలాగే ఎక్కువగా ఈ గరికని ఆకుపచ్చ మనకి గరిక ఉంటుంది కదా, ఆ ఆకుపచ్చ గరికతో ప్రతిరోజు కూడా గణపతికి 21 నామాలతో అర్చన చేయడం ద్వారా ఏవైనా మధ్య మధ్యలో విఘ్నాలు ఉన్నా కూడా ఆ విఘ్నాలు తొలగడం అనేది జరుగుతుంది. మనకి ఈ గోచార ఫలితాలు అనేవి మనం ఎప్పుడూ చెప్పుకునేదే, కేవలం ఇవి గోచార ఫలితాలు అనేవి ఆ రాశికి ఆ టైంలో, అంటే ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఏదైతే ఉందో, మన ఒక నెల కాలం ఏదైతే ఉందో 30 రోజుల కాలం, ఈ కాలంలో నవగ్రహాలు వాటి యొక్క సంచారాన్ని అనుసరించి ఇచ్చే శుభ ఫలితాలు, అలాగే దాంట్లో శుభ ఫలితాలు ఉంటాయి, అశుభ ఫలితాలు ఉంటాయి. కేవలం ఇది గోచార ఫలితాలు మాత్రమే. అయితే దీనితో పాటుగా వ్యక్తిగత జాతకాలు అనేవి తప్పనిసరిగా చూసుకోవాలని చెప్తున్నాం. ఎందుకు అంటే ఒక వ్యక్తి యొక్క జాతకంలో ఏవైనా గోచార ప్రకారంగా ఏవైనా బాలేకపోయినా అది వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకంలో జరిగే మహర్దశలు కానీ, అంతర్దశలు కానీ, ప్రత్యంతర్దశల వల్ల కానీ కొన్ని మంచి మార్పులు వచ్చే అవకాశము, అలాగే గ్రహాల యొక్క వీక్షణ వాళ్ళకి, అలాగే దీంతో పాటుగా జన్మజాతకంలో కూడా కొంతమందికి ఈ యొక్క యోగాలు అనేవి ఉంటాయి. ఆ యోగాలు లేదా జరుగుతున్న మహర్దశల్లో కూడా యోగకారకమైన దశలు, అంటే వాళ్ళ లగ్నానికి సంబంధించిన యోగకారకమైన దశలు జరుగుతూ ఉంటాయి కొంతమందికి. అలాంటి దశలు జరుగుతున్న మంచి ఫలితాలు, సత్ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరికైనా గోచారంలో బాగుండి వాళ్ళ జన్మజాతకంలో సరిగ్గా లేకపోతే కొంత ప్రతిఫలాలు వచ్చేవి కూడా, అంటే సత్ఫలితాలు కావచ్చు, శుభ ఫలితాలు కావచ్చు, కాస్త అవి ఆలస్యం అవ్వడం లేదా వ్యతిరేకంగా ఉండడం ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. అసలు అలాంటివి కనపడుతున్నప్పుడు ఎలా ఉంటాయి? మన జాతకం బాగాలేదు అంటే, మనకు గోచారం కానీ మనకి జన్మజాతకం కానీ బాగాలేదు అని ఎలా తెలుస్తుంది అని చూసుకున్నప్పుడు, మనకి పనులు సరిగ్గా అవ్వలేకపోవడం, చికాకులు, ఇంట్లో గొడవలు, వివాదాలు, లేకపోతే ఏదో ఒక మానసికమైన సమస్యలు, ఇలాంటివన్నీ కూడా ఏవో ఒకటి ఎదురవుతూ ఉంటాయి. అది ఆర్థికంగా కావచ్చు, ఇంట్లో కావచ్చు, పిల్లలతో కావచ్చు, ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి అలాంటి ఇబ్బంది పడుతున్నప్పుడు కేవలం గోచార ఫలితాలే కాకుండా మనం క్షుణ్ణంగా మనకి అంటే ఏ రాశి వాళ్ళు ఎటువంటి ఖచ్చితంగా మాది ఈ రాశి అని, ఈ లగ్నం అని తెలిసిన వాళ్ళు లేదా జన్మజాతకం తెలిసిన వాళ్ళు మీకు కాస్త అనుభవజ్ఞుల యొక్క జ్యోతిష్యులను సంప్రదించి తెలుసుకోవడం ద్వారా కరెక్ట్గా మనకి ఎటువంటి ఫలితాలను పొందగలం, ఈ సమయంలో దీనికి సంబంధించిన ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి అనేవి మాత్రం తెలుసుకోవడానికి ఎక్కువగా ఆస్కారం అనేది ఉంటుంది జన్మజాతకం పరిశీలించుకోవడం వల్ల. కాబట్టి ఇలాంటి విషయాలని మనం చూసుకునేటప్పుడు ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.